హాయ్ ఎవ్రీవన్! థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైంది కదా! రవ్వ దోస అండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు నచ్చిన టిఫిన్స్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ టిఫిన్ అనమాట. సో, ఇది ఎలా ప్రిపేర్ చేయాలి కరెక్ట్ కొలతలతో చెప్తాను. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఓకే. కంప్లీట్‌గా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లో సన్నది సోజీ రవ్వ ఉంటుంది కదా! సన్న రవ్వ అంటాం మనము. ఉప్మా రవ్వ. అది మీరు 1 కప్పు సోజీ రవ్వ తీసుకోండి. 1 కప్పు సోజీ రవ్వకి 1 కప్పు బియ్యం పిండి. లేదా మనం 1 కప్పు బియ్యం పిండికి 1 ½ కప్పు రవ్వ గూడా తీసుకోవచ్చు. మనం రవ్వ కొంచెం ఎక్కువ తీసుకున్నా ఇంకా పల్చగా వస్తాయన్నమాట. సో, నేను కొంచెం శనగపిండి అంటే ఒక 2-3 స్పూన్స్ అంటే పావు కప్పు శనగపిండి గూడా తీసుకున్నాననమాట. తర్వాత సాల్ట్, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, 1 ½ టీ స్పూను జీలకర్ర అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్ పెరుగు లేదా మజ్జిగ. మరీ పుల్లగా ఉండొద్దు, మరీ ఫ్రెష్‌గా ఉండొద్దు. ఈ మజ్జిగ, పెరుగు అనేది మీడియంగా ఉండాలనమాట. సో, ఇవన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మెయిన్‌గా ఉండలు లేకుండా చాలా బాగా కలుపుకోవాలి. చాలా పల్చగా ఉండాలి. ఇప్పుడు నేను 1 కప్ రవ్వకి 1 కప్ బియ్యం పిండి చెప్పాను కదా! పావు కప్పు శనగపిండి చెప్పాను కదా! మీరు 1 ½ కప్పు రవ్వ తీసుకున్నా గూడా వస్తుంది. సో, ఇంకా పల్చగా కావాలంటే. సో, ఈ బియ్యం పిండి, రవ్వ అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా మనకేమి టిఫిన్స్ మార్నింగ్ అందుబాటులో లేవు అంటే ఇన్‌స్టంట్‌గా కలుపుకోవచ్చు. కాకపోతే మీరు దోసలు వేసుకోవాలన్న కంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ పిండి తడిపి పెట్టుకోవాలి ఇలా. సో, నేనది తడిపి పెట్టేసుకొని ఇంక నేను పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ సన్నగా ఇది మెయిన్‌గా సన్నగా చాప్ చేయాలి. అందుకే నేను ఈ బ్లెండర్‌లో చేస్తున్నాను. నార్మల్‌గా కట్ చేస్తే అంత సన్నగా రావు కాబట్టి నేను రవ్వ దోసకైనా, గుంత పొంగనాలకైనా ఈ బ్లెండర్‌లోనే కట్ చేస్తాననమాట. సో, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఈ పల్చగా ఉండాలి. నీళ్ళు మాత్రం దీంట్లో వాటర్ ఎక్కువ పడుతుంది. ఇంకా నేను ఆనియన్స్ కూడా సన్నగా చాప్ చేసుకుంటున్నాను. సో, ఇందులో క్యారెట్ కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. తురిమి వేసుకోవచ్చు. లేదా ఇట్లా బ్లెండర్‌లో కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నా దగ్గర అందుబాటులో లేదు. నేను అందుకే వెళ్ళాను. నార్మల్‌గా అయితే వేస్తాను క్యారెట్ కూడా. సో, ఇలా మనము రవ్వ దోస ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు. చాలా టేస్ట్ మెయిన్‌గా పెనం పైన దించగానే తినాలనమాట. అంత టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఫేవరెట్. సో, మీకు గూడా చూయించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈరోజు కుదిరింది నాకు. సో, ఇలా ఆనియన్స్ అయిపోయింది. నెక్స్ట్ పచ్చిమిర్చి అయిపోయింది. తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసేసుకొని ఇందులో మొత్తం మిక్స్ చేసుకుంటున్నాం. ఈ బౌల్ నాకు చిన్నగా అయిపోయింది. సో, నేను పెద్ద బౌల్‌లో మిక్సింగ్ బౌల్‌లో పెద్ద బౌల్‌లో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్ అండ్ షుడ్ ఇది కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఇందులో ఫ్రెష్‌ది ఉంటే ఫ్రెష్‌ది వేసుకోవచ్చు. సో, ఇలా నేను ఇంకా పల్చగా కావాలి కాబట్టి ఇంకా కొన్ని వాటర్ వేసేసుకొని చాలా పల్చగా నీళ్ళలాగా ఉండాలనుకోండి. మజ్జిగ ఎలా ఉంటుంది మనకు అలా ఉండాలి. తర్వాత ఇది హాఫ్ అన్ అవర్ నానిపోయింది పిండి. నేను ఇంకా దోస పెనము, చపాతీ పెనం రెండిట్లలో ఒక్క దాంట్లో చేస్తే ఆగరు పిల్లలు. ఇన్స్టెంట్‌గా వాళ్ళకు వన్ బై వన్ ఒకటి కాలక ముందుకే ఇంకోటి అడుగుతారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి 2 ఒకటేసారి పెట్టేసాను. చపాతీ పాన్ గూడా మంచిగా తోమేసి ఆయిల్ రుద్ది టిష్యూ పేపర్‌తో బాగా పెట్టేసి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత స్టవ్ హీట్ చేసి ఇంకా నేను రెండిటి మీద ఎట్ ఏ టైమ్ దోసలు వేయడం స్టార్ట్ చేశాను. ఇలా మీరు ఒక స్పూన్‌తో ఇలా పల్చగా వేసుకోవచ్చు. లేదంటే ఒక గిన్నె ఉంటుంది గదా! ఆ గిన్నెతో గూడా పల్చగా వేసుకోవచ్చు. ఇది మనము రబ్ జేయడానికి ఉండదు. పల్చగా వాటర్ ఏసుకున్నట్టు వేసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత ఆయిల్ వేయాలి. దీనికి ఆయిల్ అయితే మంచిగా చాలానే పడుతుంది. ఆయిల్‌తోనే టేస్ట్ మనకి. ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి ఆయిల్ పడినా ప్రాబ్లమ్ లేదు. ఇంకా మూత పెట్టుకుంటే కొంచెం తొందరగా కాలుతుందనమాట. సో, మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ కాలిన తర్వాత ఇలా డార్క్ కలరే వస్తుంది. డార్క్ కలర్ వస్తేనే చాలా బావుంటుంది. లేత కలర్ వచ్చిందనుకోండి అంత కాలదు. పిండి పిండి అనిపిస్తుంది. సో, నాకు దోస పెనం మీద వేసిందే చాలా పలచగా వచ్చాయి. చపాతీ పెనం మీద ఏసిందంటే రౌండు లొంత ఉంది కాబట్టి కొంచెం మందంగా వచ్చిందనమాట. సో, ఇలా రెడీ అయిపోయింది రవ్వ దోస. చాలా చాలా నచ్చింది నాకు. ఇంక ఇలా ఒక్కొక్కరికి ఎట్ ఏ టైమ్ 2, 4 గూడా తినేస్తారు. మార్నింగ్ అయితే 4 రవ్వ దోస అయినా ఈజీగా తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చూడండి నేను ఒక బౌల్‌లో తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇది గూడా చాలా ఈజీ మనకు. మీ కన్వీనియంట్ ఇంకా స్పూన్‌తో గానీ, ఇట్లా బౌల్‌లో గానీ తీసుకొని చేయొచ్చు. సో, మీరు ట్రై చేయండి. కొలతలు, కొలతలు నేను చెప్పినట్టు 1 ½ రవ్వ, 1 బియ్యం పిండి, పావు కప్పు
శనగపిండి. శనగపిండి కలర్ కోసమండి. వేసుకుంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు. అది వేయకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, ఇది మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం, వ్లాగ్స్ కోసం నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ అయ్యుండకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. సో, మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి గూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ అన్నీ అప్డేట్‌లో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి చూడండి. ఓకే. థ్యాంక్ యూ.